తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రండి రాజా, మా నాన్నగారు. నమస్తే సార్. సార్ కాదు, ఎవరు ఆనర్ అనాలి. అలా అనటానికి ఇది కోర్టు కాదుగా. పలచింది జడ్జి కూతుర్ని, నిలిచింది జడ్జి ఎదుట. కాబట్టి నీకు సంబంధించినంత వరకు ఇది కోర్టే. సాక్ష్యాధారాలు విని మాత్రమే నేర్పుగా తీర్పు చెప్పే కోర్టు వారికి యువ హృదయాల లోతులు గ్రహించి తీర్పు చెప్పే ఓర్పు ఉంటుందా? రాణి, నువ్వు లోపలికి వెళ్ళు. కూర్చో. విచారించబడవలసిన వ్యక్తి కోర్టులో నిలబడే ఉంటాడు. గుడ్. అయితే మీ ఇద్దరు ప్రేమించుకున్నారంటావు. ఆ విషయం రాణి వాళ్ళు తెలుసుకునే నన్ను రప్పించారనుకుంటాను. దట్స్ రైట్. ఇంతకీ రాణిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న అర్హతలు ఏమిటి? అది ఆర్థిక పర్హత అయితే మా వ్యాపారాలు కోట్ల మీద జరుగుతుంటాయి. ఇక చదువు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాబోతోంది. ఐసి. నీ స్వస్థలం? హైదరాబాద్. హైదరాబాద్ అంటే నువ్వు ఆ శంభు ప్రసాద్కి స్వయానా తమ్ముణ్ణి. నో, నెవర్. నువ్వు నా ఇంటి అల్లుడు కావడానికి వీల్లేదు. ఒక హంతకుడు తమ్ముడికి నా కుమార్తెనివ్వడం అసంభవం. ఏమిటి? మా అన్నయ్య హంతకుడా? ఈ మాటే మరొకరనుంటే నువ్వు హత్య చేయడానికి సిద్ధమయ్యేవాడివా? నాకు తెలుసు మిస్టర్ రాజా, నువ్వు ఆ అన్నకి తగ్గ తమ్ముడివి అయి ఉంటావు. నీ అన్న జగ్గు దాదాని పబ్లిక్ గా మార్కెట్ లో హత్య చేశాడు. అది హత్య కాదు. ఆ జగ్గు ఆత్మహత్య చేసుకున్నాడు. కాదు, శవానికి ఉరిపోసి ఆత్మహత్యగా నిరూపించాడు నీ అన్న. జనాన్ని అదిరించి బెదిరించి సాక్ష్యాలు లేకుండా చేసి శిక్ష నుంచి తప్పించుకున్నాడు. జగ్గు దాదా స్థానంలో తానొక పెద్ద దాదాగా మారి సంపాదించిన డబ్బే కోటీశ్వరుడు అవడానికి పెట్టుబడి. అబద్ధం. మా పెళ్లి ఇష్టం లేక తప్పించుకోవడానికి మీరు వేస్తున్న అభాండం. అభాండం కాదు, నీ అన్న పాపభాండం. మేజిస్ట్రేట్ గా అప్పుడు ఆ కేసు విచారించింది నేనే. అందుకే నీ ఊరు పేరు తెలియగానే నీ పోలికలను బట్టి నువ్వు తప్పకుండా శంభు ప్రసాద్ తాలూకా అయి ఉంటావు అనుకున్నా. వెళ్తాను, కానీ మీ ఆరోపణ అబద్ధం అని తేలితే ఫలితం దారుణంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. అతని మీద భ్రమ పెంచుకోకముందే అతని కుటుంబ చరిత్ర నువ్వు తెలుసుకుని ఉండాల్సింది. కమాన్, గో ఇన్సైడ్. పో, లోపలికి వెళ్ళు. రామయ్య, రామయ్య. చిన్నబాబు, రా బాబు. నీ స్వాగతాలు నాకు అనవసరం. నీ యజమాని పిలువు. నిజమేటో తేలిపోవాలి. తమ్ముడు, ఏమిటి ఏదో తేలిపోవాలంటున్నావు? నీ గత చరిత్ర, ఆ గతం మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. చెప్పు, ఆ జగ్గు దాదాని నువ్వు చంపావా, వాడే ఆత్మహత్య చేసుకున్నాడా? ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. జగ్గుని నేను కావాలని చంపలేదు. వాడే కయ్యానికి కాలుదువి నా చేతిలో చచ్చాడు. అంటే నువ్వు హంతకుడివి. దాదా అవటం కోసం జగ్గును చంపావన్నమాట. అబద్ధం. ఏదబద్ధం? నువ్వు దాదా అవటమా, కిరాయి డబ్బుల కోసం అడ్డమైన పనులు చేయటమా, ఆ దుష్టార్జితంతో మమ్మల్ని పోషించటమా? ఏదబద్ధం? ఆ పాపపు డబ్బుతో లక్ష్మీరంగా మిల్లులు, కంపెనీలు స్థాపించి అమ్మా నాన్న పేర్లు కూడా అపవిత్రం చేశావు. రాజా, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. పచ్చి నెత్తురు తాగే కథాయివాడివి. చిన్నబాబు, ఏం మాట్లాది? ఎందరి కన్నీళ్ళు తుడిచే ఈ కరుణామయుడు రాక్షసుడా? తల్లి తండ్రి తానే అయ్యి నిన్ను పెంచినందుకు నువ్వు ఇచ్చే దూరం ఇదా? ఏమిటా విశ్వాసం లేని మాటలు? నోర్మై, నువ్వెవడు నా మధ్య? యజమాని కోసం మరిగే కుక్కవి. ఏం కూర్చోవరా? రామయ్య ఇంటికి పెద్ద దిక్కురా. నిన్ను ఆవేశపడకండి. చిన్నవాడు అతను తొందరపడితే పెద్దవాళ్ళు మీరు తొందరపడతారా? పెద్దవాడిని కనుక నేను చిన్నప్పటి నుంచి వాడికి ఏ కష్టం రాకుండా పెంచాను. నేను గంజి నీళ్లు తాగి వాడికి గోరుముద్దలు తినిపించాను. నేను మూటలు మూసి వాడిని బడికి పంపించాను. నేనేమైపోయినా పర్వాలేదు, నా తమ్ముడు గొప్పవాడు కావాలనుకున్నాను. అదే నా దురదృష్టం. నీ తమ్ముడినైన ఒక్క కారణంగా నా ప్రేమ భగ్నమైంది. ఒక హంతకుడు తమ్ముడికి తన కుమార్తెనివ్వనని ఆ జడ్జి పరమశివం పరాభవిస్తే నోరు మూసుకుని పడి ఉండవలసి వచ్చింది. జడ్జి పరమశివమా? నీ ప్రేమను ఎలా కాదంటాడో చూస్తాను. నువ్వేం చూడనక్కర్లేదు. ఇక నీ నీడ కూడా నా మీద పడకూడదు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధమో అనుబంధమో లేదు. ఎవరు? నేనే జడ్జి గారు. నువ్వా? ఎందుకు వచ్చావు? కయ్యం కోసమా? కాదు, బియ్యం అందుకోవడానికి. బియ్యము నెయ్యము సరిసమానులైన మర్యాదస్తుల మధ్య నరమాంసం రుచి మరిగిన పెద్ద పులి సంతతికి పాలిచ్చి 10గురిని బ్రతికించే పరమసాధువుల జాతికి సంబంధం ఎలా సాధ్యం?
నేను చట్టానికి కట్టుబడి న్యాయానికి నిలబడే ఒక జడ్జి. నువ్వు ఆ చట్టాన్ని న్యాయాన్ని తారుమారు చేసి శిక్ష నుంచి తప్పించుకున్న ఒక హంతకుడు. ఆనాడు నాకు శిక్ష విధించలేకపోయినందుకే ఇంతగా తపన పడుతున్నారు. నా చేతిలో చచ్చాడని మీరు చెప్తున్న ఆ జగ్గు దాదా అంతకుముందు ఎన్నో హత్యలు చేశాడు, ఎందరి కొంపలో కూల్చాడు. వాడికి ఏం శిక్ష విధించగలిగారు మీరు? మీ చట్టం అరికట్టలేని అన్యాయాన్ని నేను అరికడుతున్నాను. మీ కోర్టులు శిక్షించలేని దోషులను నేను శిక్షిస్తున్నాను. చట్టం ఒక రౌడీ చేతిలో ఆయుధం కాకూడదు. న్యాయం ఒక నేరస్తుడి అరచేతి ఆటబొమ్మ కాకూడదు. మిస్టర్ శంభూ ప్రసాద్, 100 పుణ్యాల ఫలితం ఒక్క పాపంతో తుడుచుకుపోతుంది. కానీ ఒక్క పాపం ఫలితం 1000 పుణ్యాలతో కూడా మాసిపోదు. నీ జీవితాంతం హంతకుడు అనే ముద్రను నువ్వు చెరుపుకోలేవు. మీ దృష్టిలో నేను రౌడీని కావచ్చు, హంతకుడిని కావచ్చు, కానీ ఒకరి నేరానికి మరొకరిని శిక్షించడం ఏ న్యాయశాస్త్రంలో ఉందో చెప్పండి. గంజాయి వనంలో తులసి మొక్క పుట్టదు. రౌడీల కొట్లాటల మధ్య, హతుల గోలీల మధ్య ఒక కూనీకోరు తమ్ముడిగా పెరిగిన రాజాకి కూడా అదే హింసా ప్రవృత్తి ఉంటుంది. ఏ ఆవేశపు గడియల్లోనూ, ఏ స్వార్థపు ఆలోచనతోనూ ఏదో ఒక రోజు అతను కూడా హంతకుడే అవుతాడు. మీరు నన్నెంత నిందించినా సహిస్తాను, కానీ నా తమ్ముడిని ఒక్క మాట అంటే సహించను. నా కొట్లాట్ల గాలి కూడా వాడికి సోకనివ్వలేదు. నేరాల నీడ వాడి మీద పడనివ్వలేదు. వైతరిని వంటి ఆ భయంకర వాతావరణానికి దూరంగా పంపించి వాడిని చదివించాను. జడ్జి గారు, రాజారాణి ఇద్దరు చదువుకున్న వాళ్ళు, మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. మీరు అనుసరించే చట్టం కన్నా, పాలించే న్యాయం కన్నా, సమర్పించే సమాజం కన్నా అన్నిటికన్నా మిన్న ప్రేమ. ఆ ప్రేమతో పునీతమైన యువ హృదయాలను విడదీసి పాపం కట్టుకోవద్దు. నీవెన్ని నీతులు వల్లించినా, ఎంత వాదించినా ప్రయోజనం శూన్యం. ఈ జడ్జి పరమశివం తీర్పుకి మార్పు ఉండదు. ఆ ప్రేమికుల తీర్పు కూడా మార్పు ఉండదు. మీరు ఎంత కాదనుకున్నా వాళ్ళ వివాహం జరిగి తీరుతుంది. ఏమిటి సడన్ గా పెట్టేశారు? జడ్జి గారు కేసును వాయిదా వేయగలరు కానీ పెళ్లిని వాయిదా వేయలేరుగా. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు కదండి. బాగా చెప్పారు. అది సరే లోకనాథం గారు, పెద్దవాడు జగన్ వదిలేసి చిన్నవాడి పెళ్లి ముందు చేస్తున్నారు ఏమిటి? పెళ్లి అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరెవరే జరగాలో స్వర్గంలో రిజిస్టర్ అయి ఉంటుంది. మన చేతిలో ఏమీ లేదు. దయచేయండి. అబ్బా, మన వాడికి పెళ్లి కల ఉట్టిపడుతుందిరా. మాయాబజార్లో లక్ష్మణ కుమారులా ఉన్నాడు. ఏమిరా నీ వెధవ పోలిక? అర్పకుడు ఆ లక్ష్మణ కుమారుడితో పోల్చి మా గురువుని కించపరచుకురా సుంఠ. ఆహా, పులిలాగా పలికితే కదా శిష్య. అది ఇప్పుడు ఎందుకే? అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత నేనే పెట్టుకుంటాను. మీరు వెళ్ళిపోండి. సరే, త్వరగా కానీ. అయ్యా, 9 అన్నారు, 10 అయింది, 11 అయింది. అసలు ఆ పెళ్లి కూతురు వస్తుందంటారా? కనీసం ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చే లోపుగానైనా పెళ్లి కూతురు వస్తుందనే నమ్మకం ఉందా? అబ్బా, శుభంగా పెళ్లి చేయించడానికి తీసుకొస్తే నువ్వెక్కడ దొరికావయ్యా? మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు ఈ ప్లాన్ వేసి ఉండకపోతే నా బ్రతుకు ఏమైపోయేది? సరే, నేను నీకు సాయపడినట్లు గాని, వీళ్ళు నా మనుషులు అన్నట్లు గాని రాజాకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఇదంతా నీ ప్లాన్ అన్నట్టుగానే ప్రవర్తించు. అలాగే. పదండి. కనిపించలేదండి. కనిపించడం లేదు? అవునండి. ఇల్లంతా వెతికావా? వెతికానండి. రాజా, ఏమిటా నీ ఇంత ఆలస్యం? ఎవరు వీళ్ళంతా? వీళ్ళే. నేను తప్పించుకోవడానికి సాయపడింది. అలాగా, త్వరగా రా, ముహూర్తానికి టైం అవుతుంది. అంకుల్ అంతా వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఎంతకు తెగించింది? గొంప తీసావు కదా పరమశివం, 10 మందిలో నా పరువు తీసావు. మన పరువు ఒకటి తీస్తే పోయేది కాదన్నా. పాపం తన పరువు ఏమవుతుందో జడ్జి గారిని ఆలోచించుకోండి. ఇంకా ఏం ఆలోచిస్తారా? కూతురు లేచిపోతే ఏమైనా సరే నాకు నా రాణి కావాలి, నా రాణి, నా ఉడ్బి. ఊరు మీద పిల్లసన్నాచి దేశంలో ఆడపిల్ల కరువైనట్టు కాకులు నువ్వు ఒంటి మీద గుడ్డ కూడా కాపాడుకోలేకపోయా కదా.
K&K ఇండస్ట్రీస్ లో రాజా గారు ఉద్యోగం కోసం అప్లై చేశారని తెలిసింది సార్. ఇజ్ ఇట్? ఆ కంపెనీ మన కాంట్రాక్ట్ లోనే ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ తో మాట్లాడి రాజా పర్సనల్ ఆఫీసర్ గా అపాయింట్ అలాగే అయ్యాడు. సార్. బై తన మెరిట్ వల్లే ఆ ఉద్యోగం వచ్చినట్టు రాజా అనుకోవాలి. మన రికమెండేషన్ ఉన్నట్టు వాటికి తెలియకూడదు. అలాగే సార్. రంగా రంగా ఎక్కడ తెచ్చావురా? రాబే యుగంలో చిన్న డబ్బులు డబ్బు సార్. ఆ లారీ డ్రైవర్ని ఎలాగైనా సరే పట్టుకురావాలి. నువ్వు బలరాము కదరా బద్మాష్? కాదు, నా పేరు నీ పేరే కాదురా, నీ చరిత్ర కూడా పూర్తిగా తెలుసు. ఎవరిని మర్చిపోయినా నిన్ను, నీ గుడ్డి కన్నుని మర్చిపోలేదు. ఎక్కడ నీ యజమాని? యజమాన ఆ లారీ నా సొంతం. కూలిక విషయం దాగే కుక్కవి నువ్వు ఆ లారీకి యజమానివా? చెప్పు. 16 ఏళ్ల క్రితం నా తల్లిదండ్రులను చంపిన ఆ రాక్షసుడు లోకయ్య ఎక్కడున్నాడో చెప్పు. తెలీదు, నాకు తెలీదు. తెలీదు? స్పృహ తప్పిపోయాడు. వీడిని కట్టిపడే. వీడి చేత నిజం కక్కించేంత వరకు ప్రాణాలు తీయకూడదు. గుర్తుంచుకో. ఓకే బాస్. ఇంతకీ బలరామును పట్టుకున్నది ఎవరు? ఎవరో తెలీదు బాబు. మా గురువుని అక్కడ చీకటి కొట్లో కట్టిపడేశారు. లోకయ్య ఎవరు, అతను ఆచూకీ చెప్పే వరకు నేను వదలను. చెప్పరా చెప్పు అంటూ చితకబాతున్నారు బాబు. లోకయ్య. గురువుని ఎలాగైనా కాపాడండి బాబు. ఆ పట్టుకున్న వాడెవడై ఉంటాడు? దాహంగా ఉందా? ఈ పాటి చెప్పే ఉండేవాడుగా, మీ ఉప్పు పులుసు తిన్నవాడిని నీకెందుకు ద్రోహం చేస్తాను సార్? నువ్వు చెయ్యాలని చేయకపోవచ్చు, కానీ నువ్వు మా తాలూకా మనిషివని శంభూ ప్రసాద్కి తెలిసిన తర్వాత మా జాగ్రత్తలో మేము ఉండాలిగా. జగన్ నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నన్ను ఎందుకు పిలిపించారు? కేకే ఇండస్ట్రీస్ లో పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని విన్నాను. డ్యూటీలో జాయిన్ అయ్యావా? లేదండి, ఆ ఉద్యోగం నాకు ఇష్టం లేదు. ఎందుకని? ఆ ఉద్యోగం ఇప్పించింది మా అన్నయ్య గనుక. సరే, నీ కుటుంబ వ్యవహారాలు నాకు అనవసరం అనుకో. అయినా నీ అర్హతలకు ఇంత చిన్న ఉద్యోగమా? నీకేమీ అభ్యంతరం లేకపోతే మా కంపెనీలో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తాను. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వు. చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్. ఏమిటమ్మా చూసి పగవాడి తమ్ముడిని మన క్యాంపులో చేరుస్తున్నారేంటి? అక్కడే ఉంది కిటు. వాడికి వీడు తమ్ముడే అయినా వాడికి వీడు ఎదురు. వీణ్ణి మనం అదుపులో పెట్టుకుంటే వాడికి బెదురు. గురు గురు అరే మీరా, ఏమైంది మీకు?
అసలు ఈ ఊరు ఎప్పుడు వచ్చారు? ఇద్దరు ఒకటేలా అయ్యారు. ఒకే జాతి పక్షులం గురు. ఉద్యోగాల కోసం వెతుకుతూ ఇద్దరం ఒకటయ్యాం. ఇప్పుడు అర్థమైంది. ఎక్కడికి వెళ్ళా నో వేకెన్సీ, అంతేగా? గురు, ఇది 99వ తోపు నీ కాళ్ళ మీద పట్టం. మా ఇద్దరిని నువ్వే కాపాడాలి. ప్రస్తుతం నా పరిస్థితి కూడా ఏం బాగాలేదురా. నేను కూడా వేరే చోట ఉద్యోగం చేసుకుంటున్నాను. అయినా మీకు హెల్ప్ చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ ఊళ్ళో నాకు సబ్బుల కంపెనీ ఓనర్ తెలుసు. అక్కడ మీకు సేల్స్ మెన్ గా ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఆహా, ఇంకేం జన్మ చరితార్థమైంది. ఇప్పుడు నేను మగ పురుషుని అనిపించుకున్నాను. ఇన్నాళ్ళు కాదా? ఉద్యోగమే కదా పురుష లక్షణం. ఇంతకీ మా జీతం ఎంత గురు? ఆగండ్రా, అప్పుడే ఆనందపడకండి. ఇందులో చిన్న తిరకాసు ఉంది. ఏమిటది? లంచమా? కాదు, చెరో 2000 డిపాజిట్ కడితేనే కానీ అక్కడ ఉద్యోగాలు ఇవ్వరు. ఎందుకని? సోపులు పట్టుకుని పారిపోతావనే? కాదురా, వాటితో ఉడురుద్దుకుంటామని. అదేం కాదురా, అక్కడ పరిస్థితులు అలాంటివి. వెధవ 4000 నేనే కట్టేసేవాడిని. కానీ చెప్పాను కదా నా పరిస్థితి. పైగా పెళ్లి కూడా అయింది. నిజమే. రాణి కులాసాగా ఉందా గురు? కులాసాగానే ఉంది. మీరు వెళ్ళి ముందు డబ్బు సంపాదించి తర్వాత నాకు కనిపించండి. వస్తాను. ఏడుస్తూ ఆగిపోయా? మా అన్నయ్య. సురేష్ కు సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేయించాను సార్. ఇదిగోనండి వివరాలు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, తెలుసు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. తెలుసు. అసలు సురేష్ ఇక్కడికి వచ్చింది మీ ఆశీర్వాదం తీసుకోవడం కోసం. అదే తెలుసు. అన్నీ తెలిసి మరి మాట్లాడరే? మాట్లాడేదే ఉంది. సుతన కాలేజీ మానిపించేయటమే. అంటే వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నారా? కాదు, పెళ్లి ముందు ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో పడకుండా ఉండటానికి. ప్రేమించి పెళ్ళాడడం తప్ప? ఉభయలు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే తప్పు కాదు. సురేష్ నన్ను గాఢంగా ప్రేమించాడన్నయ్యా. అది నీ భ్రమ. అతను ప్రేమించింది నిన్నో నీ ఐశ్వర్యాన్ని తెలుసుకోగల వయసు కాదు నీది. అమ్మా సుధా, నేను బ్రతికుండగా నువ్వు కంటతడి పెట్టకూడదు. నీ జీవితంలో చీకటి శోకం తొంగి చూడకూడదు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఎవడో అనర్హుడికిచ్చి పెళ్లి చేయడానికి కాదమ్మా. సురేష్ అనర్హుడు కాదన్నయ్యా. చదువు సంస్కారం ఉన్న బుద్ధిమంతుడు. నువ్వే ఏదో పొరపాటుగా అంచనా వేశావు. నా అంచనా ఎప్పుడూ పొరపాటు కాదు. దేశమంతా గాలించైనా సరే నిన్ను కళ్ళలో పెట్టుకుని కాపాడుకోగల వారిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఆ సురేష్ ని మర్చిపో. అది కాదన్నయ్యా. అతను నీకు తగలని చెప్పాను. ఊరికే మంకు పట్టు. అమ్మా సుధా, నీ భవిష్యత్తుకి ఏది మంచిదో ఏది చెడ్డదో మీ అన్నయ్య కన్నా ఎవరికో ఆలోచిస్తారు చెప్పు. అన్నయ్య ఆలోచిస్తున్నది నా భవిష్యత్తు గురించి కాదు, తన అంతస్తు గురించి. ఏమిట్రా ఇది? వీడిని మీరే రక్షించాలండి. సరాసరి కాళ్ళ మీద పడేసావు. ఏమొచ్చిందా వీడికి? రోగం అండి. రోగమా? అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయావా? నా దగ్గరికి డాక్టర్లు కుదిర్చే రోగం కాదండి, ప్రేమ రోగం. ఓహో, పెళ్లి చేసేపోయావా రోగం కుదిరేది? అదంతా తేలి కాదు బాబు గారు. వీడు పోయి ఆ శంభు ప్రసాద్ గారు చెల్లెలు పట్టాడు. ఆయనేమో ఈయన చీకొచ్చాడు. వీడేమో ఆ పిల్ల లేకపోతే పడి చచ్చిపోతానని గోలెడుతున్నాడు బాబు గారు. శంభు ప్రసాద్ చెల్లెలా? సురేష్ సార్, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? మా ప్రేమను నేను మాటలతో చెప్పలేనండి. గంగారాం, అయ్యా, ఈ పెళ్లికి నువ్వు దూరంగా ఉండాలి. వీడు నీ కొడుకని తెలిస్తే కథ అడ్డం తిరుగుతుంది. మీరు ఎట్టాగా చెప్తే అట్టగానండి. నాకు కావాల్సింది వీడి రోగం కుదరటం. వీడి రోగం కుదరటం కాదు, శంభు ప్రసాద్ రోగం కుదరాలి. సురేష్, సార్, ఆ అమ్మాయి నువ్వు రమ్మన్న చోటకు వస్తుందా? నరకానికి రమ్మన్నా వస్తుందండి. అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను, అలాగే ఆ ప్రకారం చెయ్యి. అలాగే సార్. అరే, నిలబడే ఉన్నాను సురేష్, కూర్చో. ఇద్దరి ముందు కూర్చోవడం నాకు అలవాట్లేదండి. చూసావా ఎంత వినయం? ఈ విషయంలో నా గురించి నేను బాధపడలేదండి. సుధ చాలా అమాయకురాలు. ఈ పెళ్లి జరగకపోతే తనేమైపోతుందని భయపడి చేస్తున్నానండి. ఇంతకీ బావగారే ఉన్నారు సుధా? అన్నయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదు వదినా, మనకి సంబంధం తగదన్నాడు. కారణం? నాకు ఆస్తి పాస్తి వెనక ముందు ఎవరు లేకపోవడమేనండి. అంటే ఆయన దృష్టిలో అంతస్తులు కలవటమే కానీ అంతరంగాలు కలవాల్సిన అవసరం లేదన్నమాట. మరి ఆయన గారు ఏ అంతస్తు చూసి మా వదిన పెళ్లి చేసుకున్నట్ట? అవే మాట్లాడండి. ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉందో ఏమో. ఏ ఉద్దేశం ఎలా ఉన్నా మన ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాను సుధంటే నేనే వద్దన్నానండి. చదువు సంస్కారం ఉన్నవాళ్ళం అలా పారిపోవడం ఎందుకు? కనీసం
మీ చిన్ననాయ్ గారి ఆశీర్వాదం అన్న పొందుదామని చెప్పానండి. అందుకే నీ దగ్గరకు వచ్చా అన్నయ్య. సుధా, నువ్వేం దిగులు పెట్టుకోవద్దమ్మా. నీ మనసుకు నచ్చిన వరుడితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఏమండి, బావగారితో సంప్రదించకుండా మీరే? ఆయన కాదంటేనే మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే పెళ్లి ఆపేస్తాడు. నువ్వు ఊరుకో. సురేష్, నీ వినయ విధేయతలు నాకు నచ్చాయి. నీ పెళ్లికి వెంటనే ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. లేలే, ఏమంటుంటే. బాబు గారు, ఏమిటి రామయ్య? సుధా పెళ్లి సురేష్ తో జరిపిస్తున్నాడు చిన్నబాబు. తెలుసు. కనీసం మాట మాత్రమైనా చెప్పలేదు. చూసారా మీతో? నేను చేసే పనులన్నీ వాడితో చెప్పే చేస్తున్నానా? మీరు చెప్పడం చిన్నబాబు చెప్పడం ఒక్కటేనా బాబు? మీరు ఈ ఇంటికి పెద్దలు. పెద్దరికం మనకు మనం అనుకుంటే వచ్చేది కాదు, అవతల వాళ్ళు అనుకోకపోతే నిలిచేది కాదు. నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపించండి బాబు. అనవసరం రామయ్య, ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి ఆగదు. ఏమండి, చిన్నవాళ్ళు ఏదో తొందరపడ్డారు. మనం వెళ్ళి ఆశీర్వదిస్తే బాగుంటుంది. నువ్వు వెళ్ళరా శోభ. హలో లోకనాథన్. మంచి పని చేస్తున్నావు రాజా. మీ అన్నయ్య మూర్ఖంగా వద్దన్నా ఈ ప్రేమ వివాహం నువ్వు జరిపిస్తు. పదండి. వదినా, అన్నయ్య వచ్చాడా? వస్తారమ్మా. ఎలా వస్తారక్కయ్య? పిలిపైనా లేండి. చెల్లెలి పెళ్లికి పిలిపెందుకు రాని? పెళ్లి కూతురు తీసుకోమంటున్నారు. రామ్మా. పంచండి. నీ పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? ఆశీర్వాదం పొందవలసింది ఇక్కడ కాదు, మీ రాజా అనే దగ్గర. సుధా, ఏమండి, ఏమిటండి బావగారికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఊరుకో. నువ్వేం మాట్లాడు. ఏమండి, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.